ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదా ఆంటీ, మీరొస్తారని. పనికి మాలిన వాళ్లతో మాటలేంటమ్మా నీకు? పద. పనికి మాలిన వాళ్ళమో పనికొచ్చే వాళ్ళమో బెలూన్ పగిలితే కదా తెలుస్తుంది. ప్రాణాలు హరి అంటే అప్పుడుంటుంది. ఏయ్, ఇందాక నుంచి చూస్తున్నాను, ఏదేదో మాట్లాడుతున్నావు, ఏంటది? నందిని, పగవాళ్ళు ఎన్ని మాటలైనా చెప్తారు. అవన్నీ వింటూ సమయం వృధా చేసుకునే అవసరం మనకు లేదు. రామ్మ, వెళ్దాం. అదే నేను అంటున్నాను ఆంటీ. ఏదో పెళ్ళంటుంది, వింతలు విడ్డూరాలంటుంది, పొంతన లేకుండా మాట్లాడుతుందా ఆంటీ? పిచ్చివాళ్ళు అలాగే మాట్లాడతారమ్మా. నువ్వురా. అతా, ఏంటి వెన్నులోంచి భయం పుట్టుకొచ్చిందా? ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఓపెనింగ్ ఏంటో తెలుసా? గాలి బుడగా పగిలిపోవడం. వస్తా. ఆంటీ, ఇన్నాళ్ళు దురదృష్టం నీడలా వెంటాడబట్టి మీకు, కృష్ణకి, ఈ ప్రపంచానికి దూరం అయ్యాను. కానీ ఆ భగవంతుడి దయవల్ల మళ్ళీ మీ అందరి ఆప్యాయతలకి నోచుకున్నాను. కానీ ఏ విషయం అమ్మా? మా పెళ్లి విషయం. నందిని, ఇన్నాళ్ళు కృష్ణకో ఫ్రెండ్లా, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మనిషిలా ఉన్నాను. కానీ అలా ఎన్నాళ్ళాంటి, అందుకే కృష్ణని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరనుకుంటే రేపే మా పెళ్లి జరుగుతుంది. కృష్ణకి మీరే చెప్పండి ఆంటీ. నందిని, నాకు కాస్త సమయం ఇవ్వమ్మా. వీలు చూసుకుని నేను వాడితో మాట్లాడతాను. అందాక నువ్వు పెళ్లి గురించి ఆలోచించుకో. గాయత్రి, ఇంకెంతసేపని ఇలా కూర్చుంటావు? రా, భోంచేద్దు గాని. భోంచేస్తాను, కానీ నా వదినగా వడ్డిస్తావా లేక నా పుట్టింటి పని మనిషిగా వడ్డిస్తావా? గాయత్రి, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? గాయత్రి, ఎంతసేపైందిరా వచ్చి? అమ్మలేదా? నేనొచ్చింది అమ్మని చూడ్డానికో నాన్నతో మాట్లాడ్డానికో కాదన్నయ్య, నీతో మాట్లాడ్డానికి. నీ చెల్లి మెట్టినింట్లో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్టే నా భర్త కూడా తన చెల్లి అత్తవారింట్లో సుఖంగా ఉండాలని ఆశించడా? ఇప్పుడు ఏమైంది గాయత్రి? కల్పన సుఖానికి వచ్చిన లోటేంటి? ఈ ఇంట్లో తన స్థానం ఏంటో కంటతడి పెట్టుకోకుండా తను ఏ రోజు గడపగలిగిందో గుండెల మీద చెయ్యేసుకొని చెప్పమను. గాయత్రి, ఏంటిది? పరిస్థితులు ఎటు దారి తీస్తున్నాయో నీకు తెలియడం లేదు. దురదృష్టం ఆయన్ని ఎలా చుట్టుముట్టిందో నీకు అర్థం కావడం లేదు. నేను పని మనిషినైనా పరాయిదాన్నైనా అది ఆయన తప్పు కాదు. ఏ ఉద్దేశంతో ఈరోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు గాయత్రి. నీ బతుక్కొచ్చిన నష్టమేంటో కూడా నాకు అంతుచిక్కట్లేదు. తన జీవితం అంతా నాకు, నా కుటుంబానికి దారిపోసిన నందిని తన సర్వస్వం నేనే అనుకుని బతికింది. అలాంటి నందినికి తెలియకుండా నేను పెళ్లి చేసుకున్నానని, ఇప్పుడు గనక తనకి తెలిస్తే తన ప్రాణాలకే ప్రమాదం అని నీకు తెలుసు. అయినా నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు. నందిని ప్రాణానికి ప్రమాదం అయితే ఎన్నాలని ఈ నిజాన్ని దాచిపెట్టావు? సావధానంగా సర్ది చెప్పాలి. నిజం తెలిసినా నిబ్బరంగా ఉండే మార్గం వెతకాలి. అంతేకాని ఒకరి ప్రాణాలు కాపాడటానికి ఇంకొకరి బలిపశం చేయరు. తప్పు చేశావని ఆయన భావిస్తున్నాడు కాబట్టే నన్ను నిలదీస్తున్నాడు. మా అన్నయ్య అలాంటి వాడు కాదని వెనకేసుకొచ్చినందుకు చేయి చేసుకున్నాడు. మా అన్నయ్య అంత మూర్ఖంగా ప్రవర్తించాడా? ఆయనది మూర్ఖత్వం కాదు, ఆవేదన. మనకు చెయ్యుంది కదా అని చెప్పుతో కొట్టినప్పుడు ఎదుటి వాళ్ళు కనీసం చెయ్యెత్తి కొట్టలేరా? అలాగని నిన్ను అడ్డం పెట్టుకుని కక్ష సాధిస్తున్నాడా? ఆఖరిసారిగా అడుగుతున్నా అన్నయ్య, వదిన నీ పరిస్థితి నుండి బయటకు తీసుకొచ్చే మార్గం చూస్తావా చూడవా? నందిని నేను కోల్పోలేను. కానీ నేనేమైపోయినా పర్వాలేదు. నీ సమాధానం ఎంత గొప్పదో తెలిసింది. నీ మానసిక స్థితి ఏ మలుపు తిరిగి